ఇప్పుడు ఎరువులు వాడుతున్నాం కదా, ఎరువులు ఇప్పుడు ఒక ఎకరాకి ఒక 2 సంచులు వేసే బదులు ఒక సంచి సగం వేసి ఇది వాడడం వల్ల నీకు తొందరగా అనేది గ్రోత్ వస్తుంది. ఇప్పుడు వర్షం పడ్డే బట్టి నువ్వు ఒక పిండికి వేసినావు అనుకోక తొందరగా అనేది వెళ్ళిపోతుంది. వర్షానికి ఎక్కువ వాటర్ రావడం వల్ల వెళ్ళిపోతుంది. నువ్వు వేసిన అనేది మొక్కకు అనుకోదు. ఇప్పుడు 100% ఒక మొక్కకు నువ్వు అందిస్తున్నట్టే వర్షం వచ్చినా కానీ వర్షం రాకున్నా కానీ అదే 60% వేస్టేజ్ వెళ్ళిపోతుంది. సో మొక్కకు అంటకుండా 40% అనేది భూమిలో కలిసిపోయి ఎక్కడ నుండికి వెళ్ళిపోతుంది. ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో ఈ గ్రాన్యూల్స్ వాడడం వల్ల ఏమైందంటే మొక్కకు నువ్వు వేసినామంటే తొందరగా ఇస్తుంది. ఇది ఎట్లా వాడాలంటే నువ్వు మొక్కలకి ఇప్పుడు పల్లీలు వేస్తారు కాక పల్లీలు వేసే ఎప్పుడైనా సరే మనం పిండి వేసుకునే టైంలో ఒక ఎకరాకి వచ్చేసి ఒక బ్యాగ్ పట్ల సరిపోతుంది. ఇది 5 kgs ఉంటుంది. మన పొలంలో ఏంటి మన ఎరువులు వేసే విధానాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ సాంద్రత మన ఎక్కువ ఎరువులు లేదనుకో 1 నుంచి 8 కిలోలు వాడుకోవచ్చు. మంచిగా ఎరువు ఇట్లా చేసినట్టు ఒక 5 kg పడితే సరిపోతుంది. అట్లా ఇది అగ్రి ఆకుజాలి ఉంటుంది. ఆకుజాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే వర్షాలు సరైన అనుకున్న టైంలో ఎవరికి వస్తలేవు వర్షాలు. ఇప్పుడు ఒక బోర్ బావులు అయినా పెద్ద పెద్ద ఎక్కువ పొలాల్లో ఉండనే ఉండవు. ఎప్పుడో ఒకసారి వర్షం వచ్చిపోతుందా, వర్షానికి మళ్ళీ ఎదురు చూసుకుంటుండాలి. ఒకసారి వర్షం వచ్చిందంటే వారం లేదా 10 రోజుల వరకు మళ్ళీ వస్తారో ఇట్లా తెలియదు. అట్లా రావడం ఒకపోవడం ఏంటంటే మనం వేసిన విత్తనాలు బాగా కొన్ని రోజుల వరకు విడుతాయి. తర్వాత వర్షం రాకపోతే అయితే పూర్తిగా ఎండిపోతాయి. అయితే ఈ అగ్రి ఆకుజాలి అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఒక మొక్కకి 1 లీటర్ వాటర్ పోసినాం అనుకోక ఒక మొక్కకి లీటర్ వాటర్ పోస్తే మినిమం ఒక 6 నుంచి 7 రోజులు బతికిందంటే ఈ ఆకుజాలి అనేది వాడడం వల్ల ఒక మొక్క మినిమం 10 to 15 days బతుకుతుంది. అయితే ఇది ఏం చేస్తుంది అంటే మన నీటి సాంద్రతని ఆక్రమిస్తుంది అనమాట. ఇప్పుడు నీరు ఎక్కువ ఉన్నా కానీ ఒక మొక్కకి ఎంత కావాల్సిందో అంతే ఇస్తుంది. ఒకవేళ నీళ్ళు తక్కువ ఉన్నా కానీ ఇంత ముందుకున్న వాటర్ ని నిల్వ చేసుకొని మొక్కకి ఏ టైంలో కావాల్సిందో ఆ టైంలో ఇచ్చేస్తుంది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక నీటి సామాన్లు మొక్కకు సరైన రాజాలు అందడం. ఇది నేను ఒకసారి డెమో చూపిస్తా. ఇది ఎట్లా వాడాలంటే మనం ఇప్పుడు వేసిన మన పిండి అని చెప్పినాం కాక పిండి ఇట్లంగా నువ్వు వేసినామంటే వర్షం వస్తే కొట్టుకోపోతా అని చెప్పిన. ఇది వేయడం వల్ల ఏంటంటే ఒక పరిస్థితి ఇప్పుడు మామూలుగా కుండి ఉంటుంది చూసినావా, ఆ కుండికి ఇట్లంగా మనం వేసిన ఏదో ఆ కుండీలో ఎట్లా ఉండిపోతుందో ఇది మొక్కకు ఒక పిండి కలిపి వేయడం వల్ల ఆ మొక్కకు ప్రొటెక్షన్ అనేది సరౌండింగ్ లో ఉండి ఆ మొక్కకు అందించడం వల్ల తోడ్పడుతుంది. దీని గురించి ఒకసారి డెమో చేస్తా. ఇట్లా మన వల్ల ఏంటి ఉంటాయి పునరుత్పత్తి. ఇప్పుడు ఒక మొక్కకు తొందరగా కిరణజన్య సంయోగ జరిగి తొందరగా మొక్కలు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ రానికి ఉపయోగపడుతుంది. ఇది ఇట్లాగా ఎట్లా అంటే మనం బయట ప్రొడక్ట్స్ ఏంటి కాక మనం పిచికారీ చేసే మందులు ఉంటాయి కదా బయట నుంచి తీసుకొచ్చేకి అందులో కలిపి వాడచ్చు. ఇవి ఎట్లా కలిపి వాడాలంటే ఒక 100 నుంచి ఒక డ్రమ్ముకి ఒక 100 ml 100 ml 150 ml ఎట్లా వాడాలో నేను చెప్తా. ప్రతి ఒక్క దానిలో వాడచ్చు. ఇవి వాడడం వల్ల ఏమైందంటే ఇప్పుడు బయట నువ్వు 2 సంచులు వాడే కాడ ఒక 2 సంచులు వాడినావు అనుకో నీకు ఇట్లా దిగుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చులు అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు మన తాతల తండ్రుల కాలంలో చూసుకుంటే నాగం చేసి దున్నినా కానీ పిల్లలు పెద్దలు చేసేది. ఇప్పుడు లేకపోవడానికి రీజన్ ఏంటంటే మనం బయటి మందులు ఎక్కువ వాడుతున్నాం. హింసమారక మందులు వాడడం వల్ల నువ్వు ఇప్పుడు నాగల మీద ఎంతో కొంత బరువు పెట్టినా కానీ భూమి అనేది లేవటం లేదు. ఎందుకంటే భూమి అనేది గొడ్డుపోతుంది. ఇంత ముందుకు ఎర్రలు ఎక్కడ పడితే అక్కడ దొరికాయి. ఎర్రలు ఉన్న అక్కడ భూమి ఎట్లా అంటే పుల్లుగా ఉంటుంది. ఎందుకంటే ఎర్రలు అనేది భూమిలో ఉన్న సాంద్రత తిని గుల్ల మార్చడానికి ట్రై చేస్తాం. మనం ఏంటంటే హింసమారక పదార్థాలు వాడడం వల్ల లోపల ఉన్న అది చచ్చిపోతున్నాయి. ఇప్పుడు బాపన పురుగులు అని ఇంతకుముందు వర్షం వస్తుండే ఇప్పుడు ఏదైనా కనిపిస్తుండే మనం వాడిన పదార్థాల వల్ల అవన్నీ చచ్చిపోవడం వల్ల భూమి అనేది గట్టి బిసుగు వాడిపోయింది, గుడ్డుపోతుంది అంటారు చూసినాక. అట్లా అయితే కొన్ని రోజుల తర్వాత భూమి ఇట్లా ఈ ప్లేస్ లో ఇదే మొక్క పండుతుంది అనే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతుంది. మనం ఏదైతే మన తాత తండ్రులు వ్యర్థ పదార్థాలతో ఎట్లయితే వాడిరో సేమ్ అదే ప్రకారంగా ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో 8 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఎట్లా వాడాలి అనేది ఒకసారి ఒక మీటింగ్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. మొక్క ఉంటుంది కదా, మొక్కకు ఆకు ఉంటుంది కదా, ఆకు మనం బయట ఏదైతే మందు పిచికారీ అంటే చల్లినప్పుడు కానీ స్ప్రే చేసినప్పుడు మొక్క మీద వాటర్ అనేది నిలవదు. ఇట్లా గాలి వచ్చినామంటే కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జస్ట్ గాలి వచ్చిందనుకో మొక్క ఆకు మీద అనేది వాటర్ ఉన్నాక కింద పడిపోతుంది. నువ్వు కొట్టిన మంది ఏమవుతుంది అంటే ఆకు పైన భాగంలోనే పడి గాలి వచ్చినామంటే కింద పడుతుంది. ఆకు కింది భాగంలో ఉన్న పురుగు చచ్చిపోదు. అట్లా చచ్చిపోకపోవడం వల్ల నువ్వు ఒకసారి కాక 3-4 సార్లు కొడతావు. 3-4 సార్లు కొడితే నీకేమనిపిస్తుంది అంటే పురుగు చావదు కానీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఇక్కడ ఎక్కువ అవ్వడం వల్ల మీరు నష్టాల పాలవుతారు. అయితే ఈ అగ్రి 82 అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే మందులు వాడుతున్నావు కదా ఆ మందులు ఇట్లా ఇది వాడు. ఒక డ్రమ్ములో వచ్చేసి 100 ml వాడు, 100 లేదా 150 ml వాడు. అట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు నువ్వు అయితే ఆకు మీద పిచికారి చేసినప్పుడు ఆకుకు జిగురులాగా ఇప్పుడు ఏంటంటే మనం బెండకాయ ఇట్లా వండుకున్నప్పుడు జిగురు ఉంటుంది చూసినా అట్లా మొక్క ఒక ఆకు మీద పడి ఆకుకి ఏమవుతుందంటే కిందంగా మీదంగా ఒక మొక్కకు ఫుల్గా అది వెళ్ళేటట్టు చేస్తుంది. అట్లా వెళ్ళడం వల్ల అయితే కింద ఉన్న పురుగు ఇట్లా చచ్చిపోయి మీకు పెట్టుబడి అనేది తక్కువ అయ్యి గ్రోత్ అనేది ఎక్కువ కావడానికి ఉపయోగపడుతుంది.
ఇందాక చెప్పిన ఇది వాటర్ నీటి సాంద్రత అని ఎట్లా చూపిస్తాం అని గ్లాస్ ఉందనే కాదు ప్రెగ్నెన్సీ అక్కడ ఏముండదు మేడం సప్లిమెంట్స్ ఇప్పుడు అలోవేరా ఉంది. అలోవేరా అంటే ఏంటి? మనం చెట్టు అలోవేరా చెట్టు ఉంటుంది డైరెక్ట్ మనం తీసుకొని తినలేం కదా. అది దాన్ని ఎండబెట్టి దంచి ఇప్పుడు మట్టి ఉంది కాక ఇప్పుడు మామూలుగా వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అగ్రి ఆక్వాజల్ అని చెప్పినాం కదా. ఇది పిండి మనం ఇప్పుడు ఏదైతే వాడుతాం చెప్పినా పిండి ఆ పిండి లెక్క జస్ట్ కలుపుకొని వాడడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతుంది కదా. ఇది వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇట్లా వస్తాయి కదా. కనిపిస్తుంది అంతేనా? అంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది కింది భాగంలోకి వెళ్ళకుండా పైన భాగంలోనే మిగిలిపోతుంది. మిగిలిపోవడం వల్ల ఏమైందంటే వర్షం ఎక్కువ వచ్చింది అనుకో, నువ్వు పిండి వేసినావు ఒక బై మిస్టేక్ లా పిండి వేసినప్పుడు ఒక 1 hour వర్షం వచ్చింది అనుకో, ఈ వాటర్ అనేది కలిసిపోతుంది. ఒకవేళ మడిలాగా ఉన్నదనుకో మళ్ళీ అనేది వాటర్ ఇట్లా నిల్వ ఉండిపోతుంది. ఇలా నిల్వ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆకులు ఎర్ర తెగులు అని చెప్పేసి ఎర్రగా చెట్టు చచ్చిపోతుంది. వాటర్ ఎక్కువైనా చెట్టు చచ్చిపోతుంది, తక్కువైనా కానీ ఎండిపోతుంది. అయితే ఇదేం చేస్తుందంటే మన వెజిటేబుల్ ప్రొడక్ట్స్ ఆకుజల్ అని చెప్పేసి చెప్పినా కదా, ఇది మొక్కకి ఎంత కావాలో అంతవరకే ప్రొటెక్షన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏది మన పిండికి వేసినా కదా, అది వేసిన మట్టే వర్షం వచ్చినా కొట్టుకోపోకుండా ఇట్లా మొక్కకు అనేది అంటుకుంటుంది, మొక్కకు అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఇది వాడడం వల్ల ఏమవుతుంది అంటే 1 లీటర్ వాటర్ పోస్తే 1 ఇంచ్ నుంచి 5 ఇంచుల వరకు సరౌండింగ్ పదును ఉంటే, ఇది వాడడం వల్ల 10 inches అంటే 1 feet వరకు అట్లే వాటర్ అనేది ఉండిపోతుంది. నువ్వు వేసిన దాన్ని బయటికి పోకుండా ఇట్లే ఉండిపోతుంది. ఇప్పుడు వచ్చిన వాటర్ ఇంకా లేదు, ఇలా ఎన్ని పోసినా కానీ మాక్సిమం ఇంకుతుంది. కనిపిస్తుంది ఈ స్పాంజ్ ఉంటుంది కాక, స్పాంజ్ ఎప్పుడైతే ఒక చెట్టుకి స్పాంజ్ ఎట్లా స్పాంజ్ ఇప్పుడు నువ్వు లీటర్ వాటర్ వస్తే నీళ్ళు అనేది ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే స్పాంజ్ మీద వస్తే స్పాంజ్ అనేది గుంజుకుంటుంది. మనకు కావాల్సినప్పుడు మొక్కకు నీటి సాంద్రత అందిస్తారు. అందించడం వల్ల ఇగో ఇట్లా ఆ మట్టి అనేది పూర్తిగా పీల్చుకొని కింది భాగంలోకి వెళ్ళి మొక్కకి ఎంత వరకు కావాల్సిన అంతవరకు ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది. నువ్వు ఇన్ని రోజుల నుంచి చేసిన మందులు వర్షం వచ్చినప్పుడు నీళ్ళలో కొట్టుకోపోకుండా తొందరగా ఎండిపోయి వాడిపోకుండా చెట్టుకు అనేది ఏ పరిమాణంలో కావాలంటే ఆ పరిమాణంలో వాటర్ అందిస్తుంది. ఇట్లా అందించడం వల్ల మనిషికి ఏమైందంటే పెట్టుబడులు తక్కువ దిగుబడులు ఎక్కువ రానికే ఎక్కువ ఉంటుంది. అట్లా చూసినావు. ఇప్పుడు వర్షాలు రాకపోతే ఏమైందంటే ఒకవేళ వర్షం వచ్చినా కానీ 1 నుంచి 6 రోజుల కంటే ఎక్కువ పదును ఉండదు. ఒకవేళ బాగా గ్యాప్ వచ్చిందంటే మొక్క పెరిగినా కానీ వాడబట్టి చచ్చిపోవడానికి ట్రై అవుతుంది, లేకపోతే ఎక్కువ వాటర్ అయినా చచ్చిపోతుంది. అయితే ఇది వాడడం వల్ల ఏమవుతుంది అంటే కంట్రోల్ గా నీటి సమతుల్యం అనేది బ్యాలెన్స్ చేస్తారు. అటు ఎక్కువైనా కానీ దాని స్టోరేజ్ ఇది గుంజుకొని దానికి ఏ టైంలో ఎప్పుడు కావాల్సిన ఆ టైంలో అందేయడానికి సహాయపడుతుంది. వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దిగుబడులు వస్తుంది. దీనికి పెద్ద ఖర్చులే ఉండదు. ఇప్పుడు మామూలుగా 2 బస్తాలు అని చెప్పిన కదా, 2 బస్తాల 1.5 అంటే 2 బస్తాలు వాడేదానిలో 1 బస్తా సగం వాడి ఇది వాడడం వల్ల మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఒకసారి పడితే సరిపోతుంది. పంటకి కాకుండా ఇప్పుడు 6 months ఒకసారి 1 year ఒకసారి నీ పొలాన్ని బట్టి వాడితే పర్లేదు, మంచిగా ఉంటుంది.